బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తండ్రి కూతురు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే తన కూతురు కాదా ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు వరంగల్ ఎంపీ టికెట్ అభ్యర్థికి కాంగ్రెస్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కడియం కాదాకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. నిన్న వరంగల్ సంబంధించిన ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా సమాచారం. దీనిపైన సాయంత్రంలో ఫ్లాష్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రాకేష్.